వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే చేతులు కుక్క బిక్కొని తిన్నది. డాక్టర్ అజయ్ కుమార్ అండి. ప్రస్తుతం నేను కమిషనర్ వైద్య విధాన పరిషత్, కాబోయే డైరెక్టర్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్గా పనిచేయబోతున్నాను. అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏంటంటే, ఈ నిన్న ఈవినింగ్ అంటే 2 మార్చ్ ఈవినింగ్ 5 గంటలప్పుడు ఒక డెడ్ బాడీ, డ్రౌనింగ్ అంటే నీళ్ళలో మునిగిపోయినటువంటి డెడ్ బాడీని పోలీసు వారు తీసుకొచ్చి పాత హాస్పిటల్ ఉన్నటువంటి పోస్ట్ మార్టం రూమ్లో పెట్టేసి ఆ పంచనామా కాపీ డ్యూటీ డాక్టర్ అందజేయడం జరిగింది. డ్యూటీ డాక్టర్ అవి పంచనామాని 5:30 నుంచి 6:30 మధ్యలో చేశారు. ఈ పంచనామా ఇచ్చిన దగ్గర నుంచి డాక్టర్ అక్కడికి వెళ్ళి పోస్ట్ మార్టం చేసే లోపల 2 చేతులకి డాగ్ బైట్స్, తర్వాత డాగ్ వాటిని చేసినట్టు మనకి సోషల్ మీడియాలో వచ్చింది. దాన్ని చూసుకొని ఇప్పుడు హైదరాబాద్ అంటే నాకు ఉన్నటువంటి పై అధికారులు, అలాగే మన ఆనరబుల్ మినిస్టర్ గారు కూడా ఇమ్మీడియట్గా దాన్ని చూసి దాని మీద స్టెప్స్ తీసుకోమని చెప్పడంతో నేను ఈరోజు జడ్చర్లకు రావడం జరిగింది. పాత హాస్పిటల్ చూశాను, తర్వాత కొత్త హాస్పిటల్లో కన్స్ట్రక్షన్ అయిపోయి రెడీగా ఉన్నటువంటి పోస్ట్ మార్టం రూమ్ కూడా చూశాను. ఈ పోస్ట్ మార్టం రూమ్ ఏదైతే ఉందో పార్షల్గా రెడీ అయింది కాబట్టి ఇక్కడ కూడా పోస్ట్ మార్టం చేసుకునే అవకాశం కూడా ఉంది. కొన్ని అడ్మినిస్ట్రేటివ్ ల్యాబ్సెస్ కనబడ్డాయి కాబట్టి అడ్మినిస్ట్రేటివ్ వింగ్ ఎవరైతే ఉన్నారో సూపరింటెండెంట్ కానీ ఆర్ఎంఓ కానీ కన్సర్న్ డ్యూటీ డాక్టర్ అక్కడ పోస్ట్ మార్టం చేసే దగ్గర ఉన్నటువంటి ఎంఎన్ఓ గారు వారి మీద చర్యలు తీసుకోవడం జరిగింది. ఫ్రీజర్ అనేటువంటి క్వశ్చన్ కాదండి, పోస్ట్ మార్టం చేసుకోవచ్చు. ఫ్రీజర్ అనేటువంటి ప్రిజర్వేషన్ కొరకే కదా, ప్రిజర్వేషన్ కొరకే ఇవి. అది చేయాల్సిన వాళ్ళు ఏంటంటే ఫ్రీజర్ ఒక కాజ్ చూపిస్తున్నారు. ఫ్రీజర్ ఈజ్ నాట్ ద కాజ్. యాక్చువల్గా అక్కడ డెడ్ బాడీస్ని తీసుకొచ్చి పక్క సైడ్ రూమ్లో చేసుకోవచ్చు. సో అందుకే ఆ ల్యాబ్సెస్ ఉన్నాయి కాబట్టి నేను దాని మీద చర్య తీసుకోవడం జరిగింది. ఇలా రికార్డ్స్ కూడా చూశాను, కొన్ని అన్నెసరీ రిఫరల్స్ ఉన్నాయి. ఆ రిఫరల్స్ కాకుండా ఉండడానికి చర్యలు కూడా తీసుకుంటాం. వారి అటెండెన్స్తో సహా, తర్వాత పర్ఫార్మెన్స్, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి నెంబర్ ఆఫ్ డెలివరీస్, వాటన్నిటిని కూడా అన్ని పారామీటర్స్ ఎగ్జామ్ చేయడం జరుగుతుంది. నిన్న జడ్చర్ల ప్రభుత్వ హాస్పిటల్లో జరిగిన సంఘటన దారుణం, ఘోరాతి ఘోరం. ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా ఇటువంటి సంఘటన చూడలేదు మనం. ఒక వ్యక్తి చనిపోతే ఆ బాడీని ప్రభుత్వం మార్చిలో పెడితే కంప్లీట్గా 2 చేతులు కుక్క బిక్కొని తిన్నది. ఇంకా దారుణం ఏంటంటే అక్కడ ఫ్రీజర్ లేవు, స్ట్రెచ్చర్ మీద పెట్టలే బాడీని, కింద ఫ్లోర్ పైన వేసిండ్రు, కుక్కలన్నీ పీక్క తినడం జరిగింది. ఈ ఘటన ఇలా రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా ఒక సంచలన వార్త అయింది. ఈ సంఘటనకు పూర్తి బాధ్యత ప్రభుత్వాందే. మీరు ఈ బిల్డింగ్ ఏదో మార్చురీ ఉందో, ఈ హాస్పిటల్ 2023 కంప్లీట్ అయింది. మార్చురీ కొంచెం లేట్గా స్టార్ట్ అయింది, అది కూడా 24లో కంప్లీట్ అయింది. 24 జూన్లోనే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బిల్డింగ్ కంప్లీట్ అయింది, హ్యాండ్ అవుట్ చేసుకోండి అని హెల్త్ డిపార్ట్మెంట్ లెటర్ రాశాం. ఇప్పుడు 2024 జూన్లో సంవత్సరం తాత్సారం చేసి మొన్న సెప్టెంబర్లో 25 సెప్టెంబర్లో వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నట్టు లెటర్ ఇచ్చాం. అంటే ఇది కూడా 6 నెలలు అయింది. అంటే మార్చురీ కంప్లీట్ అయ్యి 1.5 ఇయర్ అయింది, వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని 6 మంత్స్ అయింది. మరి 1.5 ఇయర్ ముందే అది కంప్లీట్ అయినప్పుడు ప్రభుత్వం చర్యలు చేపట్టి, నాయకులు చర్యలు చేపట్టి ఆ మార్చుని స్టార్ట్ చేసి ఉంటే ఈరోజు దుస్థితి వచ్చేది కాదు. మీ పనితనానికి, మీ నిర్లక్ష్యానికి గురైన ఈ పరిస్థితిని ఇప్పుడు అధికారుల మీద దొబ్బి చేతులు చూపుకోవడం, ఏదో సస్పెండ్ చేసినాం అయిపోయింది మా బాధ్యత లేదనేది కరెక్ట్ కాదు. ఈ పూర్తి బాధ్యత ప్రభుత్వాన్ని, హెల్త్ డిపార్ట్మెంట్ది, నాయకులది, అధికారులది. గతంలో రేవంత్ రెడ్డి గారు పీసీఆర్ తీసి వచ్చి నా మీద కామెంట్ చేసిపోయింది, జనరేటర్ లేదు పాత హాస్పిటల్లో అని. మరి జనరేటర్ ఉన్నది అప్పుడు మా వాళ్ళు ఎంబడే చెప్పారు, జనరేటర్ చూపించి ఫోటోలు తిప్పి చెప్పారు జనరేటర్ ఉంది అని. జనరేటర్ ఉండే, ఫ్రీజర్లు ఉండే, టేబుల్స్ ఉండే, అన్నీ ఉండే. మరి ప్రభుత్వం వచ్చాక అన్నీ మాయమైనాయి. మరి పాత హాస్పిటల్లో ఉన్న ఫ్రీజర్లు ఎక్కడ పోయినాయి? దాని మెయింటెనెన్స్ ఎందుకు చేయలేదు? ఆ ఫ్రీజర్లో బాడీని ఎందుకు పెట్టలేదు? స్ట్రెచ్చర్ మీద ఎందుకు పెట్టలేదు? కింద ఎందుకు పడేసిండ్రు? అంటే మీకు బీదలు అంటే ఇంత నిర్లక్ష్యమా? ఆ చనిపోయిన అతను ఒక బీద దళిత సోదరుడు. ఈరోజు అతనికి వీళ్ళు ఇచ్చిన సన్మానం ఇది. మాది ప్రజాపాలన, ప్రజల ప్రభుత్వం, బీదల ప్రభుత్వం, బీదలను సర్వనాశనం చేసే ప్రభుత్వం ఇది. ఇది నాయకుల మీద చర్యలు తీసుకోవాలి, ఇది అధికారుల మీద కాదు. ఏదో సస్పెండ్ చేసినా అయిపోయింది, మా బాధ్యత లేదు. అధికారులు సస్పెండ్ చేసి కాదు, అధికారులతో పాటు అధికారులకు డబుల్ బాధ్యత ప్రభుత్వం ఉంది. మరి ప్రభుత్వం ఎవరు చర్యలు తీసుకోవాలి? ఇంతకుముందు ఎవరు విలేకరు మాట్లాడినారు, ముఖ్యమంత్రి గారి జిల్లా, హెల్త్ మినిస్టర్ గారు ఇన్ఛార్జ్ ఉన్న జిల్లా. దీంట్లో ఇది 100 పడకల ఆసుపత్రి, 30 పడకలు 100 పడకలు శాంక్షన్ అయింది. స్టాఫ్కి లెటర్ అప్పుడే రాసినాం, 100 రోజుల స్టాఫ్ని తెస్తాను మాట్లాడిన నాయకులు. మరి ఇప్పటికైనా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను డిపార్ట్మెంట్ని, ప్రభుత్వాన్ని, ఈ 100 పడకల ఆసుపత్రికి ఎంబడే 100 పడకల ఆసుపత్రికి సంబంధించిన స్టాఫ్ శాంక్షన్ కావాలి.
మరి ఇప్పటి నుంచి అయినా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను, ఇటువంటి జరగకుండా చూసుకోండి. ఎంబడే 100 పడకల హాస్పిటల్ సంబంధించిన స్టాఫ్ ఇక్కడ రావాలి, మార్కెట్ షిఫ్ట్ కావాలి. తర్వాత పాత హాస్పిటల్ నడపాలి, ఓపీ నడపాలి, బస్తీ దవాఖానాలు శాంక్షన్ అయినా అక్కడ పెట్టాలి. అక్కడ హోమియో హాస్పిటల్గా తీసి పక్కకు పెట్టి అది కూడా అక్కడికి రావాలి. ఇవన్నీ డిమాండ్ చేస్తూ ఉన్నాను. ఈ సంఘటనకు దురదృష్టకరం, బాధాకరం. నమస్కారం.